నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద CITU ధర్నా కనీస వేతనం నెలకు 18,000 చెల్లించాలని కార్మిక సంఘ నేతల నినాదాలు కర్నూలు జిల్లా గుడికల్ చెరువు ఎండిపోవడంతో చేపల మృత్యువాత చేపలకు ప్రాణ సంకటం కొంగలకు విందు భోజనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం మహంకాళి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం అతివేగంతో కారు నడిపిన 3 యువకులకు తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద CITU ధర్నా నిర్వహించారు కనీస వేతనం నెలకు 18,000కు పెంచాలని CITU కార్మిక సంఘ నేతలు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో CITU హైదరాబాద్ సౌత్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి విఠల్ CITU రాష్ట్ర హమాలి కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి దేశంలో ఉన్న అట్టడుగు కార్మికులకి రోజు కూలి 178 రూపాయలుగా నిర్ణయించారు దాని ప్రకారం నెలకి 26 రోజులకి 4,628 రూపాయలుగా జీతం వస్తూ ఉన్నది ఇది చాలా అన్యాయమైనటువంటి జీతం ఎందుకంటే ఇప్పటికే 18,000 కనీస వేతనం కావాలని దేశమంతా 2 సమ్మెలు జరిగినాయి దాదాపు 15-16 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు అయినా రెండోసారి అధికారంకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఉన్న జీతాలు కూడా తగ్గించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10,000 రూపాయలు 12,000 14,000 అమలు జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు మోడీ చేసిన కొత్త నిర్ణయం వల్ల 5,000 రూపాయలకే జీతం తగ్గిపోయే ప్రమాదం ఉన్నది ఇది చాలా అన్యాయమైన విషయం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ 178 రూపాయల రోజు కూలి వాపస్ తీసుకోవాలని పెద్ద పోరాటాన్ని మేము చేపడతాం అదేవిధంగా 18,000 కనీస వేతనం ఉంటే తప్ప ఒక కార్మికుడు కుటుంబం బతకడం అసాధ్యమైన విషయం ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇంటి కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి వైద్యం ప్రైవేటీకరణ అవుతూ ఉన్నది సాధారణ కార్మిక కుటుంబాలు బతకడమే కష్టంగా ఉన్నది సొంత ఇల్లులు లేవు ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కారు యొక్క నిర్ణయం వాపస్ తీసుకోకపోతే మళ్ళా రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ మోడీ సర్కారు ఈ రెండో ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆ పోరాటానికి ఇది అంతం కాదు ఈరోజు జరిగే నిరసన ఆరంభం మాత్రమని CITU తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మోడీ సర్కార్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇటీవల ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి దేశంలో ఉన్న అట్టడుగు కార్మికులకి రోజు కూలి 178 రూపాయలుగా నిర్ణయించారు దాని ప్రకారం నెలకి 26 రోజులకి 4,628 రూపాయలుగా జీతం వస్తూ ఉన్నది ఇది చాలా అన్యాయమైనటువంటి జీతం ఎందుకంటే ఇప్పటికే 18,000 కనీస వేతనం కావాలని దేశమంతా 2 సమ్మెలు జరిగినాయి దాదాపు 15-16 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు అయినా రెండోసారి అధికారంకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఉన్న జీతాలు కూడా తగ్గించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10,000 రూపాయలు 12,000 14,000 అమలు జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు మోడీ చేసిన కొత్త నిర్ణయం వల్ల 5,000 రూపాయలకే జీతం తగ్గిపోయే ప్రమాదం ఉన్నది ఇది చాలా అన్యాయమైన విషయం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ 178 రూపాయల రోజు కూలి వాపస్ తీసుకోవాలని పెద్ద పోరాటాన్ని మేము చేపడతాం అదేవిధంగా 18,000 కనీస వేతనం ఉంటే తప్ప ఒక కార్మికుడు కుటుంబం బతకడం అసాధ్యమైన విషయం ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇంటి కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి వైద్యం ప్రైవేటీకరణ అవుతూ ఉన్నది సాధారణ కార్మిక కుటుంబాలు బతకడమే కష్టంగా ఉన్నది సొంత ఇల్లులు లేవు ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కారు యొక్క నిర్ణయం వాపస్ తీసుకోకపోతే మళ్ళా రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ మోడీ సర్కారు ఈ రెండో ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆ పోరాటానికి ఇది అంతం కాదు ఈరోజు జరిగే నిరసన ఆరంభం మాత్రమని CITU తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మోడీ సర్కార్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం పార్టీ మీద అంటే ఇది CITU ఒక పార్టీ బీజేపీ మీద చేయాలని ఉందా మీకు కావాల్సింది రావాలని చెప్పి బీజేపీ మీదనే చేయాలని ఉందా లేదంటే ప్రభుత్వం మీద చేయాలని ఉందా 178 రూపాయల నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నది వాళ్ళు పార్టీ తరఫున కొన్ని ఎన్నికల్లో పోటీ చేశారు ఎవరు పోటీ చేసి అధికారంలోకి వస్తే ఆ పార్టీ పేరు చెబుతాం ఇక్కడ పార్టీ కంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం కాబట్టి మోడీ సర్కార్ మొన్న ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసిందో
అందులో భాగంగా 18,000 కనీస వేతనం నిర్ణయించాలి తప్ప ఉన్న జీతంలో చారాన వంతు కుదించి ఈ రకంగా చేయడం అన్నది అన్యాయం. ఎందుకంటే 2019 జనవరిలోనే మోడీ సర్కార్ వేసిన కమిటీయే చెప్పింది కనీస వేతనం 9,600 నుంచి 11,600 చేయాలని. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు 178 రూపాయలు అంటే నెలకి 4,628 రూపాయలు. నీకేమైనా మెడకాయ మీద తలకాయ ఉందని సూటిగా అడుగుతున్నాం మోడీ గారు. అలాగే నువ్వు రెండో మాట ఏమీ లేదు. నువ్వు బీజేపీ తరఫునే కదా చెప్తున్నావు, దేశమంతా కమలం వికసిస్తుంది అంటున్నావు, కానీ కార్మికులు కడుపు కొట్టి నువ్వు కమలం వికసిస్తుందా? అందుకని ఈరోజు ఉత్పత్తి జరుగుతుందంటే మజ్దూరు వల్లనే ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. ఈరోజు సంపద పెరుగుతుందంటే కార్మికుడి వల్లనే పెరుగుతుంది, కానీ ఆ కార్మికుడు పొట్టకొట్టడం అన్యాయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి కష్టం మనుషులు జంతువులకే కాదు చేపలకు ప్రాణ సంకటంగా మారింది. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే చెరువు ఎండిపోవడంతో వేల సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందాయి. అయితే ఇటు వర్షాలు రాక అటు కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర డ్యాం అడుగంటిపోవడంతో ఎమ్మిగనూరుకు నీటి కష్టం వచ్చింది. దీంతో చెరువులో ఉన్న నీళ్లను మోటార్లతో అధికారులు బయటకు లాగారు. ఈ నీళ్లతో పాటు పిల్ల కాలువకు చేరిన చేప పిల్లలు భారీ సంఖ్యలో మృతి చెందాయి. నీటి కష్టం చేపలకు ప్రాణ సంకటంగా మారితే కొంగలకు విందు భోజనంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికెల్లి గ్రామంలో త్రాగినీటి చెరువులో ఈరోజు ఇక్కడ చూస్తున్నాము. చెరువు కూడా మొత్తము నీళ్ళన్నీ ఇంకిపోవడం జరిగింది. ఇప్పటికీ ఈ చెరువులో నీళ్లు లేక 2 వారాలు గడుస్తుంది. ఈ చెరువు నుండి కూడా ఎమ్మిగనూరు ప్రజలు 1,00,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి ప్రతిరోజు కూడా 2 పూటలు త్రాగినీరు ఇచ్చేది చెరువు. ఎమ్మిగనూరు పట్టణంలో గతం కొన్ని రోజుల క్రితం కూడా వర్ణయాగం కూడా చేసినారు. ప్రజలందరూ కూడా ఇప్పటికైనా వర్ణ దేవుడు కరుణించి వర్షము కురవాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరుగుతున్నది. ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు దాహం తీరాలంటే తుంగభద్ర నది నుండే ఈ చెరువుకు నీళ్లు రావాలి. ఈ నీళ్లు రావాలంటే కర్ణాటకలోని భారీ వర్షాలు పడితే గానీ ఈ తుంగభద్ర నది నుండి ఈ కాలువ వెంబడి ఈ చెరువుకు నీళ్లు చేరడం జరుగుతుంది. ఆది సోమవారాల్లో జరగనున్న సికింద్రాబాద్లోని చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసి క్యూ లైన్లు, వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు, ముఖ్యంగా బోనాలు, ఒడిబియ్యాలు సమర్పించే మహిళలు గంటల తరబడి క్యూలో నిలబడకుండా తగిన ఏర్పాట్లపై పర్యవేక్షించారు. సాధారణ భక్తులకు దర్శన నిమిత్తం తీసుకోవాల్సిన ఏర్పాట్లను మంత్రి తలసాని సంబంధిత దేవాదాయ అధికారులు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లి సుచిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న 3 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వాహనం నడిపి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ యువకులను వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అంగడి బజార్లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దండు శ్రీను అనే 30 సంవత్సరాల యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. తరచూ దంపతుల మధ్య గొడవల మూలంగా మనస్తాపానికి గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య సావిత్రి, 3 పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నగర శివార్లోని నాగారం వద్ద యాదగిరి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగారం న్యాయకల్ చెరువులో గత కొంతకాలంగా రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కాగా యాదగిరి కూడా ఓ ట్రాక్టర్పై కూలి పని చేస్తున్నాడు. ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. శరీరంపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్తో సహా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఇసుక తవ్వకాల్లో జరిగిన గొడవల్లో చనిపోయాడా లేదా అదుపు తప్పి ట్రాక్టర్ పైనుంచి కింద పడి చనిపోయాడా అనేది మిస్టరీగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొల్లాపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అల్పాహారం తీసుకున్న 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్, కొల్లాపూర్ ఆర్డీఓ హనుమాన్ నాయక్, కొల్లాపూర్ తహసీల్దార్ విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులను పరీక్షించారు.
కామారెడ్డి పట్టణంలోని ప్రాచ్య విద్యా పరిషత్ ప్రాచోన్నత పాఠశాలలో తెలంగాణ హరితహారం మొక్కలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ నాటారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాజు, ఓరియంటల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్, భద్రయ్య, నటేశ్వరరావు శర్మ, ఓరియంటల్ స్కూల్ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ నారాయణ మాట్లాడుతూ చదివినప్పుడు పూర్తిగా సెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఇందులో 5 భాగాలుంటాయని అన్నారు. వినడం, తిరిగి వాడడం, చదివింది అర్థం చేసుకొని వ్రాసి చదవడం, మీ అమ్మా నాన్నలు అడిగినప్పుడు చెప్పడం, ఈ 5 భాగాల్లో సైన్స్ మైండ్ ఎఫెక్ట్ ఉంటారని అన్నారు. చదివి ఎదిగితే మొట్టమొదటగా గర్వపడేది నువ్వే అన్నారు. ఒక కణం నుంచి శరీరం వస్తుంది అన్నారు. 10వ తరగతిలో 9.0 పైన మార్కులు వచ్చిన విద్యార్థులను అభినందించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల అమరావాయి గ్రామంలో వర్షం కొరకు రైతులు పూజలు నిర్వహించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ స్కూల్లో కరెంటు బిల్లు కట్టినప్పటికీ కరెంటు కట్ చేయడం వల్ల త్రాగునీరు లేక మధ్యాహ్న భోజన పథకాన్ని వంటడానికి సైతం నీరు లేక ఆకలితో విద్యార్థులు రోడ్డెక్కారు. స్థానిక మాజీ ఎంపీటీసీ జంగయ్య మరియు నాయకులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. విద్యార్థులు, ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో స్పందించాలని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులను వేడుకున్నారు. పేద మధ్యతరగతి చదివిన విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము సైతం రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని అన్నారు. ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి తాగునీరు లేకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దయచేసి సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వేడుకుంటున్నారు. గ్రామంలో 2 స్కూల్స్, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఒకటే ప్రిన్సిస్ లో ఉంటాయి. హై స్కూల్ వాళ్ళకి 35,000 కరెంట్ బిల్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ కట్ చేసిరు సార్, పవర్ కట్ చేసిరు. మేము హై స్కూల్ వాళ్ళం మాత్రం ఎప్పటికప్పుడు పవర్ బిల్లు క్లియర్ గా కట్టుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆ చిన్న పిల్లలకు నీళ్లు ఇస్తురనే ఒక నెపంతో వచ్చి వాళ్ళ మా స్కూల్లో కూడా బిల్లు కట్ చేసిరు. ఇప్పుడు మా పిల్లలకు కూడా తాగడానికి నీళ్లు లేవు, వండుకోవడానికి నీళ్లు లేవు. మరి మా పిల్లల్ని ఏం చేయాలి సార్? మేము స్కూల్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. మరి 1.5 కిలోమీటర్ కి పిల్లలు నడుచుకుంటూ వచ్చి ఎక్కడ అన్నం తింటారు, ఎక్కడ నీళ్లు తాగుతారు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఇది ఒకసారి కాలేదు సార్, ఇది 4-5 సార్లు ఇట్లా రిపీట్ అయితే ఇప్పుడు మేము రోడ్ ఎక్కినాం సార్. కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించాలి. ఇంకోసారి ఎప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఈ కరెంటు గురించి అని చెప్పి మమ్మల్ని ప్రాబ్లం పెట్టద్దు, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు సార్. బిల్లు కట్టినాం సార్. బిల్లు క్లియర్ ఉన్నాక ఎక్కడ ఉంటుందా సార్? బిల్లు క్లియర్ ఉన్నాక బిల్లు కట్ చేయడము. ఆయన ఏమంటున్నాడు? ఒకటే అంటాడు, పక్క స్కూల్ వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాము. పక్క స్కూల్ వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు కూడా గవర్నమెంట్ పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు ఎక్కడి నుంచి తాగుతారు సార్ నీళ్లు? వాళ్ళు ఇంటి పక్కకు అసలు కనీసం స్కూల్ పక్కకి చిన్న ఇండ్లు కూడా లేవు పోయి తాగడానికి. మరి వాళ్ళకి నీళ్లు ఇవ్వద్దంటే ఇవ్వద్దా సార్? మన దగ్గర మానవత్వం లేదా? మానవత్వం మేమే చెప్తాం పాఠాలు. మేము ఇవాళ పిల్లల్ని వద్దుకోరాని పంపిస్తామా? చెప్పండి. ఫైనల్ ఏం లేదు సార్, ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. అయిందా కాలేదా? కాలేదు. ఇప్పుడు సార్ ఏంటంటే మన గోరు జంగయ్య గారు, ఆయన మాజీ ఎంపీటీసీ గోరు జంగయ్య గారు, నేను బాధ్యత తీసుకుంటా, నేను నీళ్ళు ఇప్పిస్తాను, ఇంకా సార్ ఇప్పుడు రాకుండా చూస్తాను అని సార్ తీసుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఆ సార్ బాధ్యత అంటే సార్ మాట ప్రకారంగా మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇది మాత్రం మళ్ళీ రిపీట్ కావద్దు. ఎందుకంటే మేము చాలా ఘోరంగా మాట్లాడింది సార్. కట్ చేద్దాం మేము కట్ చేద్దాం రిక్వెస్ట్ గా మాట్లాడినా గానీ మీరు వచ్చి ఏఈకి మాట్లాడుకోండి, ఏఈకి లెటర్ ఇవ్వండి అంటే మేము స్కూల్లో పాఠాలు చెప్పాలా? ఈ ఆఫీస్ లో చుట్టూ తిరగాల సార్? ఏం చేయాలి చెప్పండి మీరే. ఇది ఎక్కడి వరకు న్యాయం? జరిగింది పిల్లలకు చాలా ఘోరంగా అనుకోకుండా కట్ చేయడం తప్పదు. అసలు బిల్లు కట్టినా కూడా కట్ చేయడం అది పురస్కారము. ఆ బిల్లు ఏదో నేను ఆ బిల్లు ఉన్న బిల్లు నేను పే చేసి ఆ పిల్లలకు న్యాయం చేస్తాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రేషన్ డీలర్లు ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కుటుంబాలు నష్టపోతారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోడు విని డీలర్ల వ్యవస్థను కాపాడాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కాపాడాలి 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 కాపాడాలి
నా పేరు ఆనందు, కే తిమ్మాపురం రేషన్ డీలర్ని. అలాగనే ఎమ్ముగనూరు రూరల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24వ తారీఖు జూన్ నెల 24న కలెక్టర్ సదస్సులో ఈ విషయం మాకు వెల్లడిపరిచినారు. ఏమంటే రేషన్ డీలర్ వ్యవస్థను రద్దుపరుస్తారని పత్రికాముఖంగా మేము చూడడం జరిగింది. అలాగే రేషన్ డీలర్ వ్యవస్థను తీసేస్తూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి అపోహల మధ్య ఈ దినాన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్ వ్యవస్థను కాపాడాలనేదే ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర కమిటీ వాళ్ళు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళు, మండల కమిటీ వాళ్ళు ప్రధానంగా ఈ వ్యవస్థను కాపాడాలి. ఈ కాపాడాలంటే 1969లో ఈ వ్యవస్థను జాతీయ ఉత్పత్తి పంపిణీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూషన్గా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ వ్యవస్థపై ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు మేలుకరంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా కోటగిరి మండలానికి సంబంధించి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన అన్నారు. మళ్ళా మేమందరం టీఆర్ఎస్ పార్టీతో ఉంటాం. రాబోయే 5 సంవత్సరాల్లో మా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీతోనే అవుతుందని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ చేస్తున్న సందర్భంలో తిరిగి మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొన్ని పొరపాట్ల వల్ల ఆ గ్రామాలలో కొంచెం మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి నష్టం జరిగింది. అప్పటి సందర్భంలో మేము పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మళ్ళా పార్టీకి కట్టుబడి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని మళ్ళా మేము ముందుకు వస్తాం, మాకు ఈ ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగానే మళ్ళా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీని గెలిపించుకోవడం, మెజార్టీ తీసుకురావడం, ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీ అభ్యర్థి విజయాని కోసం కృషి చేసి అప్పుడు కూడా మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ గారికి కూడా మెజార్టీ రావడం జరిగింది. ఇదే విధంగానే ఇంకా రాబోయే అన్ని ఎలక్షన్లో కానీ మళ్ళీ మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము పార్టీ కోసం మళ్ళా కృషి చేస్తాం, పార్టీ వెంబడే ఉంటాం, టీఆర్ఎస్ పార్టీతోనే మేము గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అనడం స్వాగతిస్తున్నాం. వారికి కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గ్రామాల అభివృద్ధి కోసమే పోరాడే వ్యక్తి కాబట్టి ఈరోజు వారి యొక్క సూచన మేరకే ఈరోజు మేము వీరిద్దరిని పార్టీలో తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా అందరం కూడా ఈ కోటగిరి మండలంలో అన్ని గ్రామ పంచాయత్ సర్పంచ్లు మా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా జెడ్పీటీసీ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా మండలాన్ని అభివృద్ధి చెందడంలో ఇంకా మేము అందరం కలిసి పోరాడతాం. ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉన్నా, అసంపూర్తి పనులు ఉన్నా, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర సమస్యలు ఉంటే అవన్నీ కూడా మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అధిక నిధులు తీసుకొస్తాం. ఇంకా ముఖ్యమైన సమస్య గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ సమస్య, అవి కూడా దాదాపు కోటగిరి మండలంలో మెజార్టీ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ వర్క్ నడుస్తుంది. ఇంకెక్కడైతే డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ కాలేదు, ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు, తప్పకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళా దఫాగా మాకు శాంక్షన్ వస్తున్నాయి. అన్ని గ్రామాలలో
డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయ్యే విధంగా మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తారు. మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రముఖ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఎవరైనా అంటిపెట్టారా అనేది తెలియరావాల్సి ఉందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ అనేది మీకు డౌట్ లేదా? అంటే అంటిపెట్టారా అంటే ఇంకోటి కాలిపోయింది. ఇప్పుడు కాలిపోతే మనతోటి వైర్ ఇంకెక్కడ కాలిపోయింది? ఇంకోటి ఓసూరు రోడ్డుకి కాలిపోయింది. ఓసూరు రోడ్డుకి అంటే ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? 11 గంటలకు. 11 గంటలు. మీరేనా ఓనర్? మీ పేరు? రాజశేఖర్. అంటే ఏమన్నా అంటే శత్రుత్వం అంటే విరోధులు ఏమన్నా తెలియదు అంతే అంట. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇది రన్ చేయబట్టి మీరు? 2.5 సంవత్సరం అయింది. ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు జరగలా? అంతా బాగానే జరిగింది ఫస్ట్ టైం. అంటే ఏమన్నా గొడవలు ఎవరిపైన అనుమానం అన్నా కేసు ఫైల్ చేశారా? ఫైల్ ఏం చేయలేదు. ఇంకా సీసీ కెమెరా చూసి ఎక్కడ పెట్టారు? సీసీ కెమెరా పెట్రోల్ బంక్ లో ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి గ్యాదర్ అయిపోతుందా? చూసిన రాత్రి మంట వచ్చింది. అంటే ఎక్కడి నుంచి? అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ లేదా? హలో, పెట్రోల్ బంక్ నుంచి ఎక్కడ అంటే మంటలు స్టార్ట్ అయినాయి? ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇంటికి వచ్చాము పెద్ద మంట. పెద్ద మంట వచ్చే వరకు మొత్తం ఇది కదా గడ్డి. ఆ చెట్టు నుంచి వచ్చి నిప్పులు పడినాయి. ఓహో, ఆ చెట్టు మీద నుంచి చేసింటారంటావా? దానిపైన నిప్పులు వచ్చి దీనిపై పడినాయి. ఇది అంటకింది. అంటే ఏమన్నా పిడుగులు ఏమన్నా పడాయి అంటారా? పిడుగు నుంచి ఏమన్నా పిడుగు పడితే వాళ్ళు అప్పుడు మెరుసాగి వాసన. అదే చెట్టు మీద నుంచి పడ్డారంటున్నారు కదా? అగ్గినిప్పులు అది అంటకేంది. స్టార్టింగ్ ఫస్ట్ అది అంటకేంది, దాని నుంచి దీనికి పడినాయి. రాత్రి దీన్ని ఆర్పినాము. మేము వచ్చినప్పుడు కాలిపోయినాయి. హైదరాబాద్ పాత బస్తీ లాహల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంలో కలశ స్థాపన ద్వారా బోనాల ఉత్సవాలను జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మరియు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. అంజనీ కుమార్ గారు అలాగే ఆలయ కమిటీ చైర్మన్ భక్తులందరం కలిసి పతాకాలు ఎగరవేశాము. మీకు అందరికీ తెలుసు, మనకు రాజరాజ స్వరం చాలా ప్రతిష్టమైనటువంటి మనకి అలాగే సిటీలో పలు ప్రదేశాల్లో కూడా బోనాలు మొదలవుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాలు అక్కడ కూడా అన్నింటి విజిట్ చేయడం జరుగుతుంది. ఈ బోనాలకు సంబంధించి నగర కమిషనర్ మన పోలీస్ కమిషనర్ గారు మేము అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు సంబంధించి కూడా దాదాపు 25 కోట్ల రూపాయల వర్క్స్ ఓన్లీ రోడ్లకి వివిధ పనులకు శాంక్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు వెహికల్స్, దాని తర్వాత చెత్త ఎత్తేదానికి వేసే వెహికల్స్, పూజా సామాగ్రిని తరలించడానికి వెహికల్స్ ఇవంతా తీసుకుంటే దాదాపు 40 కోట్ల రూపాయల వర్క్స్ మనం సిటీలో శాంక్షన్ చేస్తున్నాము. అలాగే భక్తులు వచ్చేటప్పుడు జరిగేటువంటి పూజా సామాగ్రి తీసుకువెళ్తుంటారు. కొంత చెత్త తయారవుతుంటుంది, దాన్ని తీసుకువెళ్ళి వెహికల్స్ పెట్టడం జరిగింది. జోనల్ కమిషనర్స్కి, డిప్యూటీ కమిషనర్స్కి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేయమని చెప్పాము. అన్ని ప్రాంతాల్లో కూడా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు కూడా నన్ను రోజు వచ్చి కలిసి ఆహ్వానిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు తప్పనిసరిగా ఈ పండుగలు మనం మంచిగా జరుపుకొని నగరానికి శాంతి, మన నగరానికి ప్రశస్తి తీసుకురావాలని కోరుతున్నాం. సార్ ఉప్పుడు అండర్ బ్రిడ్జ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉంటుంది, అది కూడా చేస్తాం. సార్ కొన్ని మైనార్టీ ఏరియాలో ఉన్న ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కూడా చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఇంకెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే జోనల్ కమిషన్స్ తీసుకెళ్ళి అవి కూడా సార్ట్అవుట్ చేస్తాము. ముఖ్యంగా మనం చెప్పింది ఏంటంటే తాగునీరు ఏర్పాటు చేయడము. అక్కడ మురుగునీరు అక్కడక్కడ పొంగుతుంటాయి. ఎందుకంటే మనం వచ్చే సామాగ్రి ప్లాస్టిక్ అంతా పోయి మ్యాన్హోల్ పోయి పొంగుతుంటాయి. వాటికి సంబంధించి చిన్న జెట్ మిషన్లు పెట్టి క్లీన్ చేయమని చెప్పాము. తాగునీరు వీలైనంత ఎక్కువగా చేయమని చెప్పాము. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా అవసరమైన దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ లైట్లు కూడా అరేంజ్మెంట్స్ వాటికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటే మనకు ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు ఉంటారు, వాళ్ళు మనకి తీసుకొస్తే అవన్నీ. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి టెంపుల్లో పూజ చేశాము. సిటీ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. माता की तरफ से सभी को आशीर्वाद और हमारे शहर में डेवलपमेंट, अमन शांति सबके लिए प्रार्थना करते हैं. और जीएचएमसी, सिटी पुलिस मिलकर हैदराबाद को और भी एक बेहतर शहर बनाना, स्वच्छ शहर बनाना, साफ़ सुथरा शहर रखना और अमन शांति के साथ डेवलपमेंट होना, यह हमारी
मनोकामना है। सर बोनाल बंदोबस्त सर सिकंदराबाद के लिए 2500 पुलिस वालों की बंदोबस्त किया गया। अभी हैदराबाद ओल्ड सिटी बोनाल के लिए ये तो सेंसिटिव प्लेस जाना जाता है, इसके लिए क्या बोलेंगे? हैदराबाद సిటీలో ఎవ్రీ ఇయర్ మనకి బోనాలు ఫెస్టివల్లో జగదంబ మహాకాళి టెంపుల్, గోల్కొండ, తర్వాత ఉజ్జయిని మహాకాళి, సికంద్రాబాద్ అండ్ లాల్ దర్వాజా ఇది ప్రముఖ మెయిన్ టెంపుల్ పూజ కోసం ట్రాఫిక్ అరేంజ్మెంట్, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్, పబ్లిక్ అండ్ డివోటీస్ కోసం అన్ని అరేంజ్మెంట్ ఆల్రెడీ జరిగింది. సిటీ పోలీస్ అన్ని వింగ్ కలిసి మోర్ దాన్ 1400 ఆఫీసర్స్ ఇది డిప్లాయ్మెంట్లో ఉన్నారు. పబ్లిక్ పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, కొన్ని ప్లేసెస్లో బ్యారికేడ్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంది. ఇది అన్నీ ఫాలో చేయండి, అన్ని మీ కన్వీనియన్స్ కోసం ఉంది. కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్లో వి విల్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ బోనాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద సిఐటియు ధర్నా, కనీస వేతనం నెలకు 18,000 చెల్లించాలని కార్మిక సంఘ నేతల నినాదాలు. కర్నూలు జిల్లా గుడికల్ చెరువు ఎండిపోవడంతో చేపల మృత్యువాత, చేపలకు ప్రాణ సంకటం, కొంగలకు విందు భోజనం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం, మహంకాళి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని. బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంతో కారు నడిపిన 3 యువకులకు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.